హాయ్ అండి, అంబికా ఎంటర్ప్రైజ్ గుంటూరు అరండల్పేట 15/3. ఈరోజు మీకు కొత్తగా పాప్కార్న్ మిషన్స్ అనేది మీకు పరిచయం చేయడానికి వీడియో తీసుకురావడం జరుగుతుంది. అలానే మీకు డొమెస్టిక్ పర్పస్లో ఈ పాప్కార్న్ చేసుకోవడానికి 100 గ్రామ్స్ మినిమంగా మనకి బేసిక్లో వచ్చేసి 2 మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో వచ్చేసి మనకి స్మాల్లో ఒకటి ఉంది, దానికంటే కొంచెం మీడియంగా ఇంకోటి ఉంది. 2 మోడల్స్లో అవైలబిలిటీగా ఉన్నాయి. అలానే చిన్న స్థాయిలో మనకి ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఉన్న సీజన్లో కనుక మనం ఎప్పుడు కూడా పాప్కార్న్ చిల్డ్రన్స్ అనేది బాగా ఇష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాప్కార్న్ బిజినెస్ అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది కాబట్టి చాలా ప్రాఫిటబుల్ బిజినెస్, చాలా తక్కువ పెట్టుబడితో కూడా మనం ఎక్కువ లాభాన్ని ఆశించడానికి కూడా మనం చెప్పచ్చు. ఇట్లానే ఈ 2 మోడల్స్లో వచ్చేసి మనకి పౌడర్ కోటెడ్ మోడల్ ఉంది. ఇది వచ్చేసి మనకి 200 గ్రామ్స్ మనకి బౌల్ కెపాసిటీ ఉంటుంది. దానిలోనే ఎస్ఎస్ మోడల్ ఉంది, దీనిలో వచ్చి 200 గ్రామ్స్ మనకి కెపాసిటీ ఉంది. అట్లానే నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి 450 గ్రామ్స్ ఎలక్ట్రికల్లో ఉంది, అట్లానే గ్యాస్లో కూడా ఉంది. 2 మోడల్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అట్లానే మీరు కమర్షియల్గా ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ చేయాలంటే 1 kg కూడా మనం ఒకేసారి ప్రిపేర్ చేయడానికి ప్రొడక్షన్ చేయడానికి కూడా బౌల్ కెపాసిటీ అనేది 1 kg కెపాసిటీలో కూడా మనకి ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ 2 మోడల్స్లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ 2 మోడల్స్లో ట్రైల్ వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది పనిచేస్తుంది అనేది. ఈ మిషన్లో వచ్చేసి మనకి ముందుగా ఈ స్విచ్చెస్ చూసుకుంటే 3 బటన్స్ ఉన్నాయి. దీనిలో మనకి లోపల చూసుకుంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఫైబర్ వస్తుంది, కింద మొత్తం ఎస్ఎస్ వస్తుంది బాడీ. దీనిలో చూసుకుంటే మనకి ఈ బౌల్ అనేది నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుంది, దీనిలో టెఫ్లాన్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఈ టెఫ్లాన్ కోటింగ్ మీరు ఫ్యూచర్లో మనకి టెఫ్లాన్ కోటింగ్ పోయినా ఈ బౌల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్లానే టెఫ్లాన్ కోటింగ్ కూడా మనకి ఫ్యూచర్లో పోయిందంటే టెఫ్లాన్ కోటింగ్ కూడా మనం వేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బౌల్ కెపాసిటీ వచ్చేసి మనకి 200 గ్రామ్స్ ఒక ప్రొడక్షన్ తీసుకుంటుంది. ఒక ప్రొడక్షన్ టైం వచ్చి 10 minutes to 12 minutesలో మనకి ప్రొడక్షన్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆన్ ఆఫ్ బటను, ఇది లైట్ వస్తుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసేసి మనకి బౌల్ అనేది హీటింగ్ అయ్యే ప్రాసెస్ అనమాట. మూడోది వచ్చేసేసి ఇది రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ పాప్కార్న్ ఏదైతే ఉందో మనం ఏదైతే మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామో అది మిక్స్ చేయడానికి అనేది ఈ రొటేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా మనకి మొక్కజొన్న ఈ పాప్కార్న్ చేసుకోవడానికి అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ యాక్టివ్ పాప్కార్న్ అనేది ఇన్స్టెంట్గా మనకి ఫ్లేవర్స్లో మనకు దొరుకుతుంది. ఈ ఫ్లేవర్స్ నేను ప్రజెంట్ మీకు ట్రయల్ కోసం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా దీనిలో ఏముంటుందంటే మనకి కార్న్ అనేది, బటర్ అనేది, ఫ్లేవర్ అనేది మిక్స్ చేసి ఉంటుంది. యాక్చువల్గా మీరు చేసుకునేటప్పుడు ఈ మొక్కజొన్న పాప్కార్న్ ఏదైతే మనకు మార్కెట్లో దొరుకుతుందో దాన్ని ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇది మిక్స్ చేసి మనం దీనిలో వేయాల్సి వస్తుంది. మీకు ఫస్ట్గా ముందుగా ఆన్ చేసుకునే పద్ధతి ఏంటంటే ఈ లైట్ ఆన్ చేస్తాం ఫస్ట్. సెకండ్ వన్ ఈ ఏదైతే బౌల్ ఉందో ఈ బౌల్ హీటింగ్ ఆన్ చేసాం. తర్వాత ఇది రొటేషన్ పెట్టాం. చూసారుగా ఇప్పుడు పాప్కార్న్ రెడీ అయిందండి. చూసారుగా మనకి చాలా తక్కువ టైంలోనూ కూడా పాప్కార్న్ అనేది రెడీ అయింది. చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. చూసారుగా చాలా చక్కగా అయితే పాప్కార్న్ మనకి 7 minutes, 8 minutes, 10 minutesలోనే మనకి చాలా టేస్ట్గా ఉన్నాయండి.
ఈ విధంగా మనం తయారు చేసి లోపల పెట్టిన పాప్కార్న్ కూడా మనకి హీటింగ్ ఉండడానికి కూడా లోపల అవకాశం ఉంది. ఈ బల్బ్ అనేది ఉండటం వల్ల మనకి లోపల కూడా మనకి హీటింగ్ అనేది పోకుండా ఈ పాప్కార్న్ అనేది మెత్తబడకుండా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కానీ బిజినెస్ టైంలో మనం ఎప్పుడైనా కానీ ఇది తీసి ప్యాకింగ్ చేసుకోవచ్చు. మెత్తబడే అవకాశం లేకుండా దీనిలో ఉన్నంతసేపు మనకి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. పాప్కార్న్ కూడా క్రంచీగా. మీకు చెప్తున్నాను కదండి, దీనిలో వచ్చేసి ఎస్ మోడల్ ఉంది, అట్లానే పౌడర్ కోటెడ్ మోడల్ ఉన్నాయి. 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. బేసిక్ వచ్చేసి 200 గ్రామ్స్ నుంచి మనం ఒకటేసారి 200 గ్రామ్స్ కూడా ఈ బౌల్లో అనేది చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీకు 450 గ్రామ్స్ అయినా కానీ 1 kg అయినా కానీ మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా ఆ రిక్వైర్మెంట్లో మన పాప్కార్న్ మిషన్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి. డొమెస్టిక్లో ఉన్నాయి, అట్లానే కమర్షియల్గా ఉన్నాయి. చిన్న స్థాయిలో మనకి ఏదైనా బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆశించే దానిలో ఇది కూడా నెంబర్ 1 అని చెప్పొచ్చు. పాప్కార్న్ మిషన్ ఇది అనేది 365 రోజులు బిజినెస్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంబికా ఎంటర్ప్రైజ్, గుంటూరు, అరండల్పేట 15/3. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు వాట్సాప్లో. థ్యాంక్ యూ అండి.